హలో ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి ఒక కోరిక సర్వసాధారణంగా ఉంటుంది. అయితే ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనే ఈ క్వశ్చన్స్కి మన వీడియో సమాధానంగా ఉంటుంది. ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాలలో కూడా మనం సెటిల్ అయ్యి చక్కటి జీవితాన్ని సాగించడానికి మనకి ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్, ఇట్స్ ఎ లింక్ లాంగ్వేజ్. సో మన మాతృభాష మన రాష్ట్రంలో, మన పొరుగు రాష్ట్రాల్లో లేదా మన దేశంలో మనకి హెల్ప్ అవ్వచ్చు, కానీ ఇతర దేశాలలో ఇది హెల్ప్ కాకపోవచ్చు. మరి మనం ఒక గ్లోబల్ లాంగ్వేజ్ని నేర్చుకున్నట్లయితే ఎక్కడైనా సరే మన యొక్క మనుగడ సాగించవచ్చు. సో అయితే మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ముఖ్యంగా మనకి ఏ ఏ విషయాలపైన అవగాహన ఉండాలి. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మనకి సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అనేటువంటి ఒక స్ట్రక్చర్ మీద అవగాహన ఉండి మనం నేర్చుకోగలిగితే అది చాలా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమిటి దీని మీద అవగాహన ఏమిటి అంటే ఇట్స్ నథింగ్ బట్ సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ డూయర్ ఆఫ్ ది యాక్షన్. అంటే ఒక పని చేసేటువంటి వ్యక్తి. జనరల్గా ఆ పని నేను చేసినా లేకపోతే ఇంకొకరు చేసినా వాళ్ళ పేరు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆ చేసినటువంటి పనిని రిసీవ్ చేసుకోవడం, అంటే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ జరిగినటువంటి పనిని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. సపోజ్ ఐ గేవ్ ఏ బాల్ టు మై బ్రదర్. సో నేను ఒక బాల్ మా బ్రదర్కి ఇచ్చాను, చేసింది నేను, రిసీవ్ చేసుకున్నది అతను. సో ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏమిటంటే యాక్షన్. మనం నిత్యం ఎన్నో పనులు చేస్తుంటాం, వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఇది టాస్క్. చేసేవారిని లేదా అది రిసీవ్ చేసుకునే వారిని గుర్తించడం అనేది చాలా ఈజీ అయినటువంటి టాస్క్. ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ టాస్క్. మరి ఈ వర్బ్ అనేది ఉంది చూశారు, అది మనకి ఏ పనిని ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మనకి వెర్బ్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే వెర్బ్ ఇన్ ప్రజెంట్ టెన్స్, వెర్బ్ ఇన్ పాస్ట్ టెన్స్, వెర్బ్ ఇన్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ వెర్బ్ ఇన్ ఇంగ్ ఫామ్ కంటిన్యూస్ టెన్స్. సో మనకి ఈ 4 ఫార్మ్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్లో జరిగే యాక్షన్కి వెర్బ్ 1 వాడుకుంటాం, గతంలో జరిగిపోయినటువంటి యాక్షన్కి వెర్బ్ 2 వాడుకుంటాం. సో పర్ఫెక్ట్ యాక్షన్ లేదా కంప్లీటెడ్ యాక్షన్స్కి మనం వెర్బ్ 3 వాడుకుంటాం. కంటిన్యూస్ యాక్షన్స్కి ఇంగ్ ఫామ్ వాడుకుంటాం. అంటే ప్రతి వెర్బ్ చూడండి, మనం చేసే ప్రతి పనిని కూడా ఇంగ్లీష్లో ఏమంటారు, అయితే దానికి ఉన్నటువంటి 4 ఫామ్స్ ఏమిటి. సో ఇంగ్ ఫామ్ గురించి మనం కొత్తగా నేర్చుకోవాల్సిన పని ఏమీ లేదు. అది ప్రతిదానికి కూడా వెర్బ్ 1కి మనం ఐఎన్జీ యాడ్ చేయడంతో ఇంగ్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. మరి మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 వీటిపై కాన్సన్ట్రేట్ చేయాలి. బిగినర్స్ అందరూ కూడా ఎవ్రీ బిగినర్ మస్ట్ లెర్న్ దీస్ వన్స్. ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రవి అనే వ్యక్తి ఒక చెట్టును పడగొట్టాడు. సో ఇక్కడ రవి అనే వ్యక్తి ఒక చెట్టును పడగొట్టాడు. సో ఇక్కడ రవి అనేది మనం రాయగలం, ట్రీ అనే చెట్టుని రాయగలం. అక్కడ పడగొట్టాడు అనే రాయాలంటే ఆ వెర్బ్ తెలియాలి. సో రవి ఫెల్ ఎ ట్రీ, రవి ఫెల్ ఎ ట్రీ. ఒకవేళ దాన్ని కట్ చేశాడు అంటే కట్. దాని ఆకులు తుంచాడు అంటే ప్లక్. సో ఈ రకంగా మనకి చూడండి ప్లక్. సో అతను చేసే పనిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి చూడండి. పడగొట్టాడు అంటే ఫెల్, ఫాల్, ఫెల్, ఫాలెన్. కట్ చేశాడు అంటే కట్, తుంచాడు అంటే ప్లక్. సో ఈ రకంగా మనకి ఈ అనేక రకమైన వెబ్స్ ఉన్నాయి. దాని యొక్క ఫామ్స్ తీసుకోవాలి. ఎందుకంటే అది ప్రజెంట్లోదా, పాస్ట్లోదా లేదా పర్ఫెక్ట్ యాక్షనా తెలుసుకోవాలి అంటే
మనకి వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం వాటి గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మనకి మొట్టమొదటిగా ఆన్సర్ అనేటువంటి ఒక వర్బ్ని తీసుకుంటే ఆన్సర్, ANSWER, ఆన్సర్. ఆన్సర్డ్, ANSWERED, ఆన్సర్డ్. ANSWERED, ఆన్సర్డ్. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. సో వీటిని మనం ఈ రకంగా నేర్చుకోవాలి. ఆన్సర్, ఆన్సర్డ్, ఆన్సర్డ్. ఆన్సర్ అంటే అర్థం ఏంటి? ఎవరైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు దానికి తిరిగి చెప్పేటువంటి సమాధానం. సో దీన్నే మనం ఈ ఆన్సర్ అనేటువంటి ప్లేస్లోనే మనం రిప్లై అనే పదం కూడా వాడుకోవచ్చు. రిప్లై, రిప్లై, రిప్లైడ్, రిప్లైడ్, రిప్లై, రిప్లైడ్, రిప్లైడ్. ఓకే ఫ్రెండ్స్, సో వీటికి దేనికి మనం రిప్లై ఇస్తున్నామంటే ఏదైనా ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు రిప్లై ఇస్తున్నాం. సో దానికి మనం ఎలా రాసుకుంటాం? క్వశ్చన్, క్వశ్చన్డ్, క్వశ్చన్డ్. సో ఒక క్వశ్చన్ అడగడాన్ని మనం క్వశ్చన్, క్వశ్చన్డ్, క్వశ్చన్డ్. సి క్వశ్చన్, QUESTEION, క్వశ్చన్, క్వశ్చన్డ్, క్వశ్చన్డ్. అంటే వాటికి ఈడీ చేరిస్తే సరిపోతుంది. సో ఆ రకంగా మనం రాసుకోవచ్చు. లేదా ఆస్క్, ఆస్క్డ్ అండ్ ఆస్క్డ్. ఈడీ చేర్చడం వల్ల V2, V3 కూడా ఫామ్ అవుతాయి. అలా కాకుండా మనకి ఇంకా ఏమిటంటే ఇంక్వైర్ ఆర్ ఎంక్వైర్, ఎంక్వైర్, ఎంక్వైర్డ్ అండ్ ఎంక్వైర్డ్. సో ఆ రకంగా V1, V2, V3లని మనం రాసుకోవాలి. సో వీటి అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయంపై క్వశ్చన్స్ చేయడం, ఎంక్వైరీ చేయడం, అడగడం. చూడు, క్వశ్చన్ చేయడం, ఆస్క్ అడగడం, లేదా ఎంక్వైరీ చేయడం, ఎంక్వైర్. సో ఆ రకంగా మనం ఈ రిలేటెడ్ వర్డ్స్ మనం తీసుకుంటాం. అలాగే మనకి ఇంకా చాలా పదాలు నేర్చుకోవాల్సి ఉంటాయి. ఏమిటా పదాలు అంటే 1 by 1 మనం నేర్చుకుందాం. See friends, here ACT, యాక్ట్ అనే పదం తీసుకుంటే ACT, యాక్ట్, యాక్టెడ్, ACTED, యాక్టెడ్, ACTED, యాక్టెడ్. సో యాక్ట్ అంటే నటించడం. సో ఏదైనా ఒక పర్ఫార్మెన్స్. సో ఇక్కడ మనం పర్ఫామ్ అనే పదం కూడా తీసుకోవచ్చు. పర్ఫామ్, పర్ఫార్మ్డ్ అండ్ పర్ఫార్మ్డ్. సో ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి వర్డ్ ఏంటంటే ప్రిటెండ్. ప్రిటెండ్, ప్రిటెండ్, ప్రిటెండెడ్ అండ్ ప్రిటెండెడ్, ప్రిటెండెడ్ అండ్ ప్రిటెండెడ్. అంటే ఏమిటంటే యాక్ట్ అంటే నటించడం, పర్ఫామ్ అంటే అక్కడ కూడా నటించడం. మరి ప్రిటెండ్ అంటే ఏమిటంటే ఒక పని అంటే చూడండి, ఇక్కడ కూడా నటించడం అనే అర్థం వస్తుంది, కానీ ఇది ఒక నెగిటివ్ మేనర్లో తీసుకుంటాం. చూడండి, ఒక చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్లకుండా తనకి జ్వరం వచ్చినట్టో, లేకపోతే నీరసంగా ఉన్నట్టో, లేకపోతే స్టొమక్ పెయిన్ ఉన్నట్లో ఏదో నటిస్తున్నాడు. సో దొంగ నటన, దాన్నే ప్రిటెండ్ అని అంటాం, ప్రిటెన్షన్. ఓకే ఫ్రెండ్స్, సో యాక్ట్ అనే పదం తీసుకున్నప్పుడు ఇక్కడ పెర్ఫామ్ అండ్ ప్రిటెండ్ అనేటువంటి డిఫరెంట్ వర్డ్స్ను కూడా మనం చూడడం జరిగింది. యాక్ట్ అంటే నటించడం. సే ఎన్టీ రామారావు యాక్టెడ్ ఇన్ మెనీ ఫిల్మ్స్. సే పెర్ఫామ్, సో హీ పెర్ఫార్మ్డ్ డిఫరెంట్ రోల్స్. ప్రిటెండ్, హీ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ వేర్ ఏ మ్యాడ్. ఒక పిచ్చివాడిలా నటిస్తున్నాడు. సో అక్కడ పిచ్చివాడు కాదు, కానీ పిచ్చివాడిలా నటిస్తున్నాడు. ఓకే, సో అలాంటి సందర్భాలు మనం తీసుకుంటాం.
అలాగే ఫ్రెండ్స్ ఇంకా మనం ఇంకా రిలేటెడ్ వర్డ్స్ ఏమిటి అంటే అక్యూజ్, ACCUSE, అక్యూజ్, అక్యూజ్డ్ అండ్ అక్యూజ్డ్. అక్యూజ్డ్. అక్యూజ్ అంటే ఏంటంటే నిందించడం. అంటే ఎవరైనా ఒక మర్డర్ జరిగినప్పుడు ఒక వ్యక్తిని నిందిస్తాం, అంటే పలానా వ్యక్తి కావచ్చు. సో అతన్ని మనం అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అక్యూజ్. మరి జనరల్ వేలో చూసుకున్నట్లయితే దీన్ని మనం బ్లేమ్ అని కూడా అనొచ్చు. బ్లేమ్డ్ అండ్ బ్లేమ్డ్. ఇక్కడ కూడా నిందించడమే. హీ బ్లేమ్డ్ ద పర్సన్, అంటే అతన్ని నిందించడం జరిగింది, బ్లేమ్డ్. సో ఇక్కడ మనం ఇంకా జనరల్ వేలో కొలక్యువల్ వేలో చూసుకుంటే పాయింట్అవుట్ అనే పదం కూడా వస్తుంది. పాయింట్అవుట్ అంటే అక్కడ కూడా ఒక పర్టికులర్ వ్యక్తిని పాయింట్అవుట్ చేయడం. ఏదైనా ఒక పనికి అతనే కారణం అన్నట్లుగా, అది మంచిదవ్వచ్చు చెడ్డవచ్చు, జనరల్గా మనం నెగిటివ్ వేలో తీసుకుంటాం. సో పాయింట్అవుట్, పాయింటెడ్ అవుట్ అండ్ పాయింటెడ్ అవుట్. సో ఈ రకంగా మనం అక్యూజ్, బ్లేమ్ అండ్ పాయింట్అవుట్, దీస్ 3 టర్మ్స్ మనం ఇంటర్నల్గా అంటే ఇంటర్లింక్డ్ వర్డ్స్గా తీసుకుంటాం. సో అక్యూజ్ అంటే నిందించడం, బ్లేమ్ అన్నా కూడా నిందించడం, పాయింట్అవుట్ అంటే అక్కడ కూడా ఒక పర్టికులర్ వ్యక్తిని నిందించడం అనే అర్థాన్ని వస్తుంది. సో మీరు ఇలా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ అక్యూజ్డ్ ఆఫ్ ద మర్డర్ అంటే అక్కడ జరిగినటువంటి మర్డర్కి ఇతన్ని నిందించడం జరిగింది అని అర్థం. ఓకే, సో యూ కెన్ యూజ్ అక్యూజ్, బ్లేమ్, పాయింట్అవుట్ ఇన్ ద కేస్ ఆఫ్ నిందించడం. ఓకే, ఒక వ్యక్తిని నిందించడం అనేటువంటి సందర్భంలో మనం ఇవి వాడుకుంటాం. సో అలాగే మనకి ఇంకా వర్డ్స్ తీసుకున్నట్లయితే మనం అబ్యూజ్ అనే పదం తీసుకుందాం. ABUSE, అబ్యూజ్డ్ అండ్ అబ్యూజ్డ్. అబ్యూజ్ అనే పదానికి అర్థం ఏంటంటే తిట్టడం. కానీ ఎటువంటి పదాలు అంటే అబ్యూజ్ అంటే వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి తిడితే దాన్ని అబ్యూజ్ అంటారు. అబ్యూజింగ్ వర్డ్స్ అంటే వల్గారిటీ ఉన్నట్లయితే అక్కడ అబ్యూజింగ్ వర్డ్స్ అని అంటూ ఉంటాం. మరి ఇక్కడ మనం జనరల్గా అయితే స్కోల్డ్ అంటాం. SCOLD, స్కోల్డెడ్ అండ్ స్కోల్డెడ్ అంటే జనరల్గా తిట్టడం. చూడండి, క్లాస్ రూమ్లో పిల్లలు అంటారు, సార్ దిస్ బాయ్ ఈజ్ ఆల్వేస్ స్కోల్డింగ్ మీ, అంటే అస్మాన్నంతో తిడుతున్నాడు, ఇలా చెప్తూ ఉంటారు. స్కోల్డెడ్. సో అబ్యూజ్ అంటే ఏమిటి? వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించినట్లయితే అక్కడ అబ్యూజ్ అనేటువంటి పదం వాడుకుంటాం. జనరల్గా అయితే స్కోల్డ్ అనేటువంటి పదాన్ని వాడుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి అగ్రీ అనే పదాన్ని తీసుకుంటే అగ్రీడ్ అండ్ అగ్రీడ్. సో అగ్రీడ్ అంటే ఏమిటి? సమ్మతించడం, అతనితో ఏకీభవించడం, ఇతర వ్యక్తులతో ఏకీభవించడం. సో దాన్ని అగ్రీడ్ అని అంటాం. సో ఈ సందర్భంలో మనం యాక్సెప్ట్ కూడా వాడుకోవచ్చు. యాక్సెప్టెడ్. సో అది కూడా అనుమతి. అలాగే ఈ సందర్భంలో మనం అలో కూడా వాడుకోవచ్చు. ALLOW, అలౌడ్ అండ్ అలౌడ్. ఎలో వాడాం కాబట్టి ఇక్కడ పర్మిట్ అనేటువంటి పదం కూడా నేర్చుకోవచ్చు. పర్మిటెడ్ అండ్ పర్మిటెడ్. పర్మిటెడ్ అంటే అనుమతినివ్వడం. అగ్రీడ్, యాక్సెప్టెడ్, అలౌడ్,
పర్మిట్, పర్మిటెడ్, పర్మిటెడ్. సో ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం లేదా ఎలా అంటే అనుమతించడం, అంగీకరించడం, యాక్సెప్ట్ ఆర్ అగ్రీ, అంగీకరించడం, సమ్మతించడం ఇలాంటి పదాల్లో వస్తుంటాయి. ఐ యాక్సెప్టెడ్ హిజ్ ప్రపోజల్, ఐ అగ్రీడ్ హిజ్ ప్రపోజల్, అదర్వైజ్ ఐ అలౌడ్ హిమ్ టు డూ దట్ వన్, ఐ పర్మిటెడ్ హిమ్ టు గో ఎర్లీ. సో ఇలా మనం ఎగ్జాంపుల్స్గా వాడుకోవచ్చు. సో వీటితో పాటు మనం అడ్వైజ్ అనే పదం తీసుకుంటే ADVISE, అడ్వైజ్డ్ అండ్ అడ్వైజ్డ్. సో అడ్వైజ్ అంటే సలహా ఇవ్వడం. సో ఇక్కడ మనం సజెస్ట్ కూడా తీసుకోవచ్చు. సజెస్టెడ్ అండ్ సజెస్టెడ్. సజెస్టెడ్ ఇక్కడ మనం ఇతరులకి సలహా ఇవ్వచ్చు. అడ్వైజ్డ్, సజెస్టెడ్ ఈ రెండు పదాలని మనం కూడా వాడుకుంటూ ఉంటాం. సో వీటి అర్థం ఏంటండి? సలహా ఇవ్వడం, ఒక మంచి సలహా ఇవ్వడానికి వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ సజెస్టెడ్ మీ టు వర్క్ హార్డ్ to gain better grade. So suggested, it's a salaha. Okay, and then here we can use admit. See, మనం ఆల్రెడీ ఇందాక మనం admitted and admitted, agree, agreed, accepted, allow, allowed, permit, permitted and admitted. ఇది కూడా మనం అడ్మిట్ అంటే ఇక్కడ అనుమతించడం. అలాగే ఏదైనా ఒక దాంట్లో జాయిన్ చేయడం, ఎస్పెషల్లీ హాస్పిటల్. సే హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ సో అండ్ సో హాస్పిటల్. సో ఆ రకంగా మనం అడ్మిట్ అనే పదం తీసుకుంటాం. కానీ జాయిన్ అనేటువంటిది మనం ఏదైనా కాలేజ్ లేదా గ్రూప్ ఇలాంటి వాటిలో వాడుకుంటాం. జాయిన్డ్. హీ జాయిన్డ్ ద స్కూల్ ఆర్ హీ జాయిన్డ్ సమ్ ఎక్స్ కాలేజ్. ఓకే, హీ జాయిన్ మై గ్రూప్, నా గ్రూప్లో అతను జాయిన్ అయ్యాడు. సో ఈ రకంగా మనం ఇలాంటి గ్రూప్ జాయిన్ అవ్వడం, కానీ ఒక స్కూలు, కాలేజ్ ఇలాంటి కమిటీలో జాయిన్ అయితే, లేదా 10 మంది అంటే హాస్పిటల్ కాకుండా జాయిన్ అయితే వాళ్ళని జాయిన్ అంటాం. ఒక హాస్పిటల్ అయితే అడ్మిట్ అంటాం. సో అంతేకాని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని అనకూడదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అని చెప్పుకోవాలి. See, and we have another word, appeal, appealed and appealed. See, appeal అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి రిక్వెస్ట్, రెండవది అట్రాక్ట్. రిక్వెస్ట్ ఆర్ అట్రాక్ట్. he appealed అంటే he requested or he applied for something else, so expecting something else. So attract అంటే it is appealed me means it attracted me. Suppose there is some beautiful object in your house, so it appeals you, అంటే అది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో లైక్ దట్ అట్రాక్టెడ్ అనే పదాన్ని కూడా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. రిక్వెస్టెడ్ అనేటువంటి కాంజుగేషన్ కూడా మనం నేర్చుకోవచ్చు. సో అప్పీల్కి వచ్చేటప్పటికి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి రిక్వెస్ట్, రెండవది అట్రాక్ట్. సో
అడ్మైర్ అనేటువంటి వర్డ్ తీసుకున్నట్లయితే ADMIRE, అడ్మైర్, అడ్మైర్డ్ అండ్ అడ్మైర్డ్. సో అడ్మైర్ అంటే అర్థం ఏంటి? మెచ్చుకోవడం. అడ్మైర్ అంటే అర్థం ఏంటండి? మెచ్చుకోవడం. మరి దీనికి ఏమేమి ఉన్నాయి రిలేటివ్ వర్డ్స్ అంటే హెయిల్, HAIL, హెయిల్, ED హెయిల్డ్ అండ్ హెయిల్డ్. ఇది కూడా ఎప్రిషియేట్ చేయడమే. సో ఎప్రిషియేట్, అప్రిషియేట్, అప్రిషియేట్, అప్రిషియేటెడ్, అప్రిషియేటెడ్. అలాగే అకలోడ్, ACCOLADA, అకలోడ్, అకలోడెడ్ అండ్ అకలోడెడ్. సో ఇవన్నీ కూడా రిలేటెడ్ వర్డ్స్. అడ్మైర్, హెయిల్, అప్రిషియేట్, అకలోడ్ అండ్ అఫ్ కోర్స్ ప్రైజ్, PRAISE, ప్రైజ్. ప్రైజ్, ప్రైజ్డ్, ప్రైజ్డ్. ఇవన్నిటికి అర్థం ఏంటంటే మెచ్చుకోవడం. See, admire, admired, admired, hail, hailed, hailed, appreciate, appreciated, appreciated, accolade, 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 praise, praised, praised, praise, praised, praised. See, my teacher always advised me for being a smart in all aspects. సో ఈ రకంగా మనం అడ్మైర్ అనేటువంటి వర్డ్స్ని వాడుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, అడోర్న్ అనేటువంటి అడోర్న్, ADORN, ADORN, అడోర్న్, అడోర్న్ అండ్ అడోర్న్. దీని అర్థం ఏంటంటే డెకరేటెడ్, అలంకరించడం. అడోర్న్ అంటే అలంకరించడం. సో ఇక్కడ మనం డెకరేట్ అని కూడా రాసుకోవచ్చు. డెకరేట్, డెకరేటెడ్ అండ్ డెకరేటెడ్. సో వీ కెన్ రైట్ అడోర్న్, 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 అదర్వైజ్ డెకరేట్, డెకరేటెడ్, డెకరేటెడ్. ఇవి ఇంటర్ రిలేటెడ్. అంటే అడోర్న్ అన్నా డెకరేట్ అన్నా అర్థం ఏంటంటే అలంకరించడం, అలంకరించుట అనే అర్థాలే వస్తుంది. అలాగే మనం అచీవ్ అనే ఒక పదం తీసుకుంటే అచీవ్, ACHIEVE, అచీవ్, అచీవ్డ్, అచీవ్డ్. సో అచీవ్ అనేటువంటి ఒక పదం తీసుకున్నాం. అచీవ్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక దాన్ని సాధించడం. సో వీటికి ఇంటర్ రిలేటెడ్గా ఏమున్నాయంటే గెట్, గాట్, గెట్, గాట్, గాట్. సో గాటెన్ అనేటువంటి టర్మ్ కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. గెట్, గాట్, గాట్ లేదా గెట్, గాట్, గాటెన్ అని రెండిటిని కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఇంకా ఏమున్నాయంటే అక్వైర్, ACQUIRE, అక్వైర్, అక్వైర్డ్ అండ్ అక్వైర్డ్ అంటే ఏదైనా దాన్ని సాధించడం. అలాగే మనకి అబ్టైన్, అబ్టైన్, అబ్టైన్డ్ అండ్ అబ్టైన్డ్ అంటే అది కూడా సాధించడం. ఐ అబ్టైన్డ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. సో లైక్ దట్ వి యూజ్, పొందడం, అచీవ్ అన్న అదని. అలాగే మనకి ఇంకా ఇక్కడ అకంప్లిష్మెంట్ అనేది కూడా ఉంది. అకంప్లిష్మెంట్, అకంప్లిష్, అకంప్లిష్, అకంప్లిష్డ్ అండ్ అకంప్లిష్డ్ అంటే అది కూడా సాధించడం అనే అర్థం వస్తుంది. అలాగే మనకి గెయిన్, గెయిన్డ్, గెయిన్డ్, గెయిన్, గెయిన్డ్ అండ్ గెయిన్డ్ అనేటువంటి కూడా వస్తాయి. సో ఇలా మనం ఒక వర్డ్ తీసుకుని దాని ఇంటర్లింక్ ఉన్నటువంటి వర్డ్స్ అనేది చూడొచ్చు మనం. ఎలా గెయిన్, గెయిన్డ్, గెయిన్డ్, అచీవ్, అచీవ్డ్, అచీవ్డ్, గెట్, గాట్, గాట్, అక్వైర్, అక్వైర్డ్, అక్వైర్డ్, అబ్టైన్, అబ్టైన్డ్, అబ్టైన్డ్, అకంప్లిష్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్. సో ఈ పదాలన్నింటికి అర్థం ఏంటంటే ఏదైనా ఒక దాన్ని పొందడం లేదా సాధించడం, ఓకే, లేదా సంపాదించడం అని అర్థాలు వస్తాయి. సరే, మరి సంపాదన అంటే మళ్ళా మనకి ఎర్నింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎర్న్, ఎర్న్డ్, ఎర్న్ట్ అని మనకి ఆ కాంజుగేషన్ వేరేగా ఉంది.
సో మనం అది కూడా రాసుకున్నట్లయితే ఎర్న్, ఎర్న్డ్, ఎర్న్డ్. సే EARN, ఎర్న్, EARNT, earned, EARNT, earned, earn, earned, earned. So these are the related words regarding achieve. Let us see some more words, some more action words. They are call, all, CALL, call, CALLED, 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 called. కాల్, కాల్డ్, కాల్డ్ పిలవడం. అలాగే ఫోన్ చేయడం అనే అర్థం కూడా వస్తుంది. సో ఈ ఫోన్ చేసేటప్పుడు మనకి రింగ్ అని కూడా అర్థం వస్తుంది. రింగ్ అనేటువంటి పదం కూడా ఉంది. రింగ్, ర్యాంగ్, రంగ్. సో ఇక్కడ కూడా ఫోన్ చేయడం అనేటువంటి అర్థం వస్తుంది. అలా డైరెక్ట్గా మీరు ఫోన్, ఫోన్డ్, ఫోన్డ్ అనే కాంజుగేషన్ కూడా వాడుకోవచ్చు. కాల్, కాల్డ్, కాల్డ్, రింగ్, ర్యాంగ్, రంగ్, ఫోన్, ఫోన్డ్, ఫోన్డ్. సో ఇవి కూడా వాడుకొని పిలవడం అనేటువంటి అర్థంలో మనం ఈ కాంజుగేషన్ ఉపయోగించవచ్చు. అలాగే మనకి ఇంకా బేర్ అనేటువంటి ఒక అర్థం తీసుకుందాం. BAR, బేర్, బోర్, బోర్న్. బేర్, బోర్, బోర్న్. బేర్ అంటే ఏంటి? భరించటం. బేర్ అంటే అర్థం ఏంటమ్మా? సో భరించడం అంటే ఐ కాంట్ బేర్ దిస్ అంటే నేను దీన్ని భరించలేను అనేటువంటి మనం ఎక్స్ప్రెషన్స్ మనం సర్వసాధారణంగా చూసే ఉంటాం. సో మనం ఇక్కడ బేర్ అనేటువంటి స్థానంలో మనం ఇంకా విత్ స్టాండ్ అనేటువంటి ఒక వర్బ్ను కూడా వాడచ్చు. విత్ స్టాండ్, విత్ స్టుడ్, అంటే స్టాండ్, స్టుడ్ మీకు గుర్తుంటే విత్ స్టాండ్, విత్ స్టుడ్ అనేది గుర్తొస్తుంది. బేర్, బోర్, బోర్న్, విత్ స్టాండ్, విత్ స్టుడ్ అంటే భరించడం అనమాట. సో ఐ కాంట్ విత్ స్టాండ్ దిస్ అంటే ఐ కాంట్ బేర్ దిస్ అని అర్థం. సో బేర్, బోర్, బోర్న్, విత్ స్టాండ్, విత్ స్టుడ్, దీస్ టూ ఆర్ ద ఇంటర్లింక్డ్ ఆర్ రిలేటెడ్ verbs. So friends, so here believe, BELIVE, believe, believed అంటే నమ్మడం. సో దీనికి మనం ట్రస్ట్ అనే ఆల్టర్నేటివ్ కూడా తీసుకోవచ్చు. ట్రస్టెడ్ అండ్ ట్రస్టెడ్. సో అక్కడ కూడా నమ్మడం. అలాగే పుట్ ఫెయిత్ అని రాయొచ్చు మనం. ఫెయిత్ అన్నా కూడా విశ్వాసం. సో పుట్ ఫెయిత్ అండ్ పుట్ ఫెయిత్ అని రాసుకోవచ్చు. అంటే నమ్మడం, విశ్వాసం కలిగి ఉండడం. బిలీవ్డ్, ట్రస్టెడ్, పుట్ ఫెయిత్. ఎందుకనంటే పుట్ కాంజుగేషన్ సేమ్ కాబట్టి ఫెయిత్ కూడా అలాగే వస్తుంది. పుట్ ఫెయిత్ అని వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బిల్డ్ అనేటువంటి ఒక వెర్బ్ తీసుకుంటే BUILD, బిల్ట్ అండ్ బిల్ట్. BUILT
ఇన్స్టెడ్ ఆఫ్ డి వి రైట్ టీ. బిల్డ్, బిల్ట్, బిల్ట్ అంటే ఏదైనా ఒక నిర్మాణం చేయడం, ఏదైనా నిర్మించడం అంటే ఒక బ్రిడ్జ్ అవ్వచ్చు, లేదా హౌస్ అవ్వచ్చు, లేదా మరొకటి ఏదైనా అవ్వచ్చు, నిర్మాణం చేయడం. సో ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ అని కూడా వాడుకోవచ్చు. కన్స్ట్రక్ట్, కన్స్ట్రక్ట్, కన్స్ట్రక్టెడ్ అండ్ కన్స్ట్రక్టెడ్. కన్స్ట్రక్ట్, కన్స్ట్రక్టెడ్, కన్స్ట్రక్టెడ్ అక్కడ కూడా ఒక నిర్మాణం చేయడం అనేది వస్తుంది. సో ఇలాగా బిల్డ్, బిల్ట్, బిల్ట్, కన్స్ట్రక్ట్, కన్స్ట్రక్టెడ్, కన్స్ట్రక్టెడ్. ఓకే, సో ఈ రకంగా మనకి బిల్డ్ అండ్ కన్స్ట్రక్ట్ని ఇంటర్ రిలేటెడ్గా తీసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ డిలీట్ అనేటువంటి ఒక వర్బ్ని తీసుకుంటే డిలీటెడ్ అండ్ డిలీటెడ్ అంటే దేన్నైనా ఒక దాన్ని చెరిపేయడం లేదా తరలించడం, తొలగించడం. డిలీట్, డిలీటెడ్, డిలీటెడ్. సో దీనికి ఇంటర్ రిలేటెడ్ ఏం తీసుకోవచ్చు అంటే రిమూవ్, రిమూవ్డ్, రిమూవ్డ్. సో నాట్ ఓన్లీ దాట్, గెట్ రిడ్ ఆఫ్, గెట్ రిడ్ ఆఫ్, గాట్ రిడ్ ఆఫ్, got rid of and got rid of or gotten rid of. అంటే గెట్, గాట్ అనేటువంటి ఒక వెర్బ్ కాంజుగేషన్ తీసుకున్నట్లయితే గెట్ రిడ్ ఆఫ్, గాట్ రిడ్ ఆఫ్ అండ్ గాట్ రిడ్ ఆఫ్ అనేటువంటి మరొక వెర్బ్ కాంజుగేషన్ కూడా తీసుకోవచ్చు. సో డిలీట్, రిమూవ్, గెట్ రిడ్ ఆఫ్, ఓకే, ఆర్ పుట్ ఆఫ్ అని కూడా వస్తుంది. ఓకే, అండ్ టేక్ ఆఫ్ ఆల్సో very familiar word, take off. So take off also means remove. Okay, take off, took off, taken off అంటే take, took, taken అనేటువంటి verb conjugation కి మనం take off, took off, taken off అనేటువంటి ఈ verb conjugation తీసుకుంటాం. took off, taken, taken off. So these are the interrelated words: delete, remove, get rid of, take off. Of course we can use cancel also. Cancel, cancelled, cancelled. Like that friends, here clean, clean, cleaned అండ్ క్లీన్డ్. సో శుభ్రం చేయడం అనేటువంటి దాంట్లో క్లీన్ అనేది తీసుకుంటాం. అలాగే మనం ఇక్కడే సందర్భంలో వాష్ అనేటువంటి పదం కూడా తీసుకోవచ్చు. వాష్డ్ అండ్ వాష్డ్, వాష్, వాష్డ్ అండ్ వాష్డ్. ఇది ఎక్కడ వాడతామంటే సో వాటర్తో రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే వాష్ అనేది వాడుకుంటాం. మిగిలిన అన్ని సందర్భాల్లో క్లీన్ అనేటువంటి పదాన్ని వాడుకుంటాం. ఇక్కడ మనం వైప్ ఆఫ్, వైప్ అనేటువంటి పదాన్ని కూడా వాడుకోవచ్చు. వైప్, వైప్డ్, వైప్డ్ అంటే ఇప్పుడు బూజులు ఇలాంటివి ఏమైనా దులిపినట్లయితే దుమ్ము, సో వైప్ అనేటువంటి పదం వాడుకుంటాం. అలాగే క్లీన్ అనే పదం, సపోజ్ నేను ఇప్పుడు ఎరేజర్ తీసుకుని దీన్ని శుభ్రంగా క్లీన్ చేయొచ్చు, లేదా ఇప్పుడు ఎరేజ్ అనేటువంటి పదం కూడా వాడుకోవచ్చు. ఎరేజ్, ఎరేజ్డ్ అండ్ ఎరేజ్డ్. సో మనకి ఇక్కడ రబ్ అనేటువంటి పదం వాడుతుంటారు చాలామంది. రబ్ అనేటువంటి పదం వాడకూడదు. రబ్ అంటే ఇలా రబ్ చేయడం అనమాట. ఇలా రబ్ చేయడం వేరు, ఎరేజ్ చేయడం వేరు. సో రబ్ అనేటువంటి పదం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్లీన్ చేయడం అనే దాంట్లో వాడకూడదు. చాలామంది టీచర్స్ షల్ ఐ రబ్ ద బోర్డ్ అంటూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. షల్ ఐ రబ్ ద బోర్డ్ అనేది కరెక్ట్ కాదు. షల్ ఐ వైప్ ఇట్ ఆఫ్ ఆర్ షల్ ఐ క్లీన్ ఇట్. So you can use wipe it off or clean it, otherwise erase or remove. ఇలాంటి పదాలు మనం వాడుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ బ్రష్, బ్రష్ అంటే తెలుసు మనకి, అంటే వేస్ట్ని తొలగించడానికి ఒక టూల్ వాడుకుంటాం బ్రష్ అనేటువంటిది.
అది బ్రష్ అవర్ టీత్ లేదా బ్రష్ అవర్ క్లోత్స్ ఆర్ బ్రష్ అవర్ బెడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. దేన్నైనా సరే క్లాత్తో తయారు చేసినటువంటిది ఏదైనా ఉంటే లేదా ఈ దంతాలకు సంబంధించింది ఏదైనా ఉన్నట్లయితే మనం వి బ్రష్ ఇట్ అవుట్. సో బ్రష్డ్ అండ్ బ్రష్డ్. సో పూర్వం ఏం చేసేవారు వాళ్ళు, బ్రష్ ఎలా చేసేవారంటే ఇప్పుడు మనం వాడేటువంటి ఈ బ్రష్ కాకుండా ఒక స్టిక్ తీసుకునేవారు, నీమ్ స్టిక్ అలాంటివి స్టిక్ తీసుకుని వాళ్ళు ఏం చేసేవారంటే క్రష్ చేసేవారు. క్రష్ అంటే పంట కింద పెట్టుకుని నమిలేవారు. మెత్తగా నమిలి ఆ మెత్తటి కుచ్చుతో పళ్ళను శుభ్రంగా చేసేవారు. సో క్రష్ అనేటువంటి ఈ ఇంటర్ రిలేటెడ్ వర్డ్ కూడా మనం తీసుకోవచ్చు. బ్రష్ అంటే మనం ఏదైనా వేస్ట్ని మనం బ్రష్ అవుట్ చేస్తూ ఉంటాం. బ్రష్ తీసి శుభ్రంగా దాన్ని బ్రష్ అవుట్ చేస్తాం. క్రష్ అంటే ఏమిటంటే ఏదైనా చూడండి రాళ్ళ కింద పెట్టి ఏదైనా క్రష్ చేయడం లేదా పంటి కింద పెట్టి క్రష్ చేయడం, ఇలా క్రష్ అనేటువంటి పదాన్ని ఇలా వాడుకుంటాం. చూడండి షుగర్ కేన్ జ్యూస్ ఎలా తీస్తారు, ఒక 2 రోలర్స్ మధ్య షుగర్ కేన్ పెట్టి క్రష్ చేస్తారు. క్రష్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి షుగర్ జ్యూస్ అంతా కూడా బయటకు వస్తుంది. ఫ్రెండ్స్, ఆ రకంగా మనం బ్రష్ అండ్ క్రష్ అనేది మనం నేర్చుకోవచ్చు. సో BURY అనే వర్డ్ ఏంటంటే బెరీ. దీన్ని బరీ అనకూడదు, యూ ఉంది కదా అని చెప్పేసి బ అని పలకూడదు, బె అని పలకాలి. సో మనం ఒక ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే బెరీ ఇలా ఉంటుంది, ఏ సౌండ్ వస్తుంది, బెరీ. సో బెరీడ్, బెరీడ్, బెరీడ్ అండ్ బెరీడ్. బెరీడ్ అంటే దేన్నైనా కప్పెట్టడం. అంటే మేబీ హ్యూమన్ బీయింగ్స్, అదర్వైజ్ నాన్ హ్యూమన్. విత్తనాలు కప్పెట్టచ్చు, లేకపోతే మరొకటి ఏదైనా కప్పెట్టచ్చు. సో ఇలా కప్పెట్టడాన్ని ఏమంటారంటే, భూమిలో పాతి పెట్టడాన్ని ఏమంటారంటే బెరీ అని అంటారు. మరి అదే ఒక చనిపోయినటువంటి డెడ్ బాడీని కప్పెట్టాలి అంటే అక్కడ క్రిమేట్ అనేటువంటి పదం ఒక స్పెసిఫిక్ వర్డ్ ఉన్నది. క్రిమేటెడ్ అండ్ క్రిమేటెడ్. ఇక్కడ మనం క్రిమేషన్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. సో బెరీ అంటే ఒక డెడ్ బాడీసే కాకుండా ఏదైనా సరే భూమిలో పాతి పెట్టడాన్ని బెరీ అంటాం. అవి సీడ్స్ అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు, వేరే ఏదైనా కావచ్చు. బట్ క్రిమేట్ అంటే ఏమిటంటే ఓన్లీ ఫర్ డెడ్ బాడీస్. ఈ డెడ్ బాడీస్ అంటే జనరల్గా మనం హ్యూమన్ బీయింగ్స్ వాడుతూ ఉంటాం. సో హియర్ మనకి రౌండ్ అంటే తిరగడం అని అర్థం వస్తుంది. రౌండెడ్, చుట్టూ తిరగడం అని అర్థం వస్తుంది. అలాగే మనకి ఇక్కడ సర్క్యులేట్ అనేటువంటి పదం కూడా తీసుకోవచ్చు. సర్క్యులేట్ ఇంటర్ రిలేటెడ్గా తీసుకోవచ్చు. సర్క్యులేటెడ్ అండ్ సర్క్యులేటెడ్ అంటే చుట్టూ వచ్చింది అని అర్థం వస్తుంది. అలాగే మనకి ఇక్కడ వీల్ రౌండ్ అనేటువంటి ఒక పదం కూడా ఉంది. వీల్ రౌండ్ అనేటువంటి పదం ఒకటి ఉంది. ఈ వీల్ రౌండెడ్ అండ్ వీల్ రౌండెడ్ అంటే ప్రదక్షిణాలు చేయడం అనమాట. ఈ ప్రదక్షిణాలు చేయడాన్ని మనం వీల్ రౌండెడ్ అని అంటాం. సో రౌండెడ్, సర్క్యులేటెడ్, మూవ్ అంటే అవి తిరగడం. మూవ్మెంట్ అనేది ఎలాగైనా కావచ్చు. అది సర్క్యులర్ వేలో కావచ్చు, లేకపోతే హారిజెంటల్ కావచ్చు, లేదా వెర్టికల్ కావచ్చు. సో ఏదైనా సరే మూవ్మెంట్ అనేది ఒక కదలిక అనమాట. ఇట్స్ నథింగ్ బట్ మోషన్. ఓకే, లైక్ దట్ రౌండ్, సర్క్యులేట్, వీల్ రౌండ్ అండ్ మూవ్ అనేటువంటివి ఇంటర్ రిలేటెడ్గా మనం తీసుకోవచ్చు. సో ఆ రకంగా మనకి డిస్కస్ అనే ఒక పదాన్ని తీసుకున్నాం అనుకోండి, డిస్కస్. సో ఇక్కడ ఆర్గ్యూ అనే పదం కూడా తీసుకోవచ్చు.
డిస్కస్డ్ అండ్ డిస్కస్డ్. ఏదైనా ఒక విషయాన్ని చర్చించడం డిస్కషన్ అవుతుంది, గ్రూప్ డిస్కషన్. ఆర్గ్యూ అంటే ఏమిటంటే ఒక డిబేట్ లైక్ అనమాట. ఇట్స్ లైక్ ఎ డిబేట్, అంటే ఎవరో ఒకరో నెగ్గాలి అనేటువంటి వాదన ఈ ఆర్గ్యూడ్. సో ఆర్గ్యుమెంట్ అనేది కరెక్ట్ కాదు, డిస్కషన్ అనేది చాలా మంచి హ్యాబిట్, వెరీ హెల్తీ హ్యాబిట్. ఎందుకని డిస్కషన్ హెల్తీ హ్యాబిట్ అంటే ఇక్కడ డిస్కషన్ అనేది ఒక సొల్యూషన్కి దారి చూపిస్తుంది. అందరూ కూడా అందరూ ఒకటే చివరిలో ఒక సొల్యూషన్, ఒక రిజల్యూషన్కి రావడం జరుగుతుంది. అదే మరి ఆర్గ్యుమెంట్ అనగానే ఒక వర్గం వాళ్ళు నెగ్గడం, ఒక వర్గం వాళ్ళు ఓడిపోవడం, ఇక్కడ మనస్పర్ధలకి దారి తీయడం జరుగుతుంది. సో దట్ డిస్కషన్కి మనం ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. వీ షుడ్ ప్రిఫర్ డిస్కస్ టు ఆర్గ్యూ. ఓకే ఫ్రెండ్స్. సో మనకి ఇంకొక టర్మ్ చూజ్ అనేటువంటి తీసుకుంటే చూజ్, చోజ్, చోజన్. చోజన్ అంటే ఏదైనా ఒక దాన్ని ఎన్నుకోవడం. అంటే మనకు చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంటాయి, అందులో 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఒక దాన్ని మనం ఎన్నుకుంటూ ఉంటాం. ఐ హ్యావ్ చోజన్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ మనకి యాప్ట్ అనేటువంటి పదం కూడా ఉంది. యాప్ట్ అనే దానికి వెర్బ్ ఏంటంటే ఆప్ట్, ఓపిటి, ఆప్టెడ్. అంటే మనం ఏదైనా ఒక కరెక్ట్ ఆప్షన్ని ఎంచుకోవడాన్ని మనం ఆప్టెడ్ అని అంటాం. ఇక్కడ మనం ఇంకా సెలెక్ట్ అనే పదం కూడా రాయొచ్చు. సెలెక్టెడ్. ఈ సెలెక్ట్ అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. అంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ మనం సెలెక్షన్ పొందడం, అది కూడా మనల్ని ఎన్నుకోవడమే జరుగుతుంది. ఈ సెలెక్ట్ అంటే అర్థం ఏంటి, ఎక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులో ఏదో కరెక్ట్ అనిపించిందని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ రకంగా మనకి చూజ్, ఆప్ట్ అండ్ సెలెక్ట్ ఆర్ ది ఇంటర్లింక్డ్ వర్బ్స్ ఆర్ యాక్షన్స్. ఫ్రెండ్స్, నౌ ఒక మ్యారిటల్ స్టేటస్ చెప్పడానికి మనం MARRY, మ్యారీడ్ అండ్ మ్యారీడ్ అని చెప్తూ ఉంటాం. మ్యారేజ్ చేయాలి అనుకోండి, డూ మ్యారేజ్, డిడ్ మ్యారేజ్ అండ్ డన్ మ్యారేజ్, ఇలా చెప్తూ ఉంటాం. డూ మ్యారేజ్, డిడ్ మ్యారేజ్ అండ్ డన్ మ్యారేజ్ అంటే వివాహం చేయడం. ఇక్కడ ఏంటంటే వివాహం అయ్యింది అని చెప్పడానికి. వివాహం చేసుకున్నాను అని చెప్పాలి అనుకోండి, లేదా గెట్ మ్యారీడ్, గాట్ మ్యారీడ్ అండ్ గాట్ మ్యారీడ్. సో ఈ రకంగా గెట్ మ్యారీడ్, అండ్ గాట్ మ్యారీడ్ అనేటువంటి వర్బ్స్ని మనం వాడుకుంటాం. ఉన్న తేడా ఒకసారి చూడండి. మ్యారీడ్ అంటే ఇతనికి వివాహం అయింది, హీఈస్ మ్యారీడ్ అంటే అతను వివాహమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి వాడుకుంటాం. డూ మ్యారేజ్, డిడ్ మ్యారేజ్, డన్ మ్యారేజ్ అంటే అర్థం ఏంటంటే ఇతను వివాహం చేశాడు అని చెప్పడానికి ఉపయోగిస్తాం. గెట్ మ్యారీడ్, గాట్ మ్యారీడ్ అంటే ఇతను వివాహం చేసుకున్నాడు అని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి మనం చేసేటువంటి పనులన్నిటినీ కూడా మనం ఎలాగా అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు చాలా పనులు చేస్తాం. వాటిలో ఒక్కొక్కటిగా చూద్దాం. అంటే మార్నింగ్ లేవడం అనేది వేకప్. సో వేకప్, వోకప్ అండ్ వోకెన్ అప్. వేక్, వోక్, వోకెన్. సే వోక్, వోకప్, వోకెన్ అప్ అంటే నిద్ర లేవడం అని అర్థం వస్తుంది. సో నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తామండి మనం? సో సమ్ పీపుల్ చూసుకున్నట్లయితే దే స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ లైక్ దిస్ టు
get relaxation from their laziness. సో ఆ మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడు దాన్ని రిలాక్స్ అవ్వడానికి చేస్తాం. సో స్ట్రెచ్ అనేటువంటి పదాన్ని తీసుకోవచ్చు ఇక్కడ. స్ట్రెచ్, RETCH, స్ట్రెచ్డ్ అండ్ స్ట్రెచ్డ్. సో జనరల్గా వి get up from the bed. So get, got and got. Get, got and got. సో నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తామండి? సో వి గో టు ఆర్ వి అటెండ్ నేచర్ కాల్స్. సే attended and attended. We attend nature calls. So attended and attended. So after that what do? We become fresh up. We become fresh up. So here became, so become, so become అంటే తయారవడం. We become fresh up. So after that we do, that means bathing. Bathed. You don't say bath is a noun. Bath అంటే noun. సో బాత్ అని అనకూడదు, దీన్ని bathed అని అనాలి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దాని స్క్రిప్ట్ ఈ రకంగా ఉంటుంది. bathed, sorry, this is bathed. See, this is the sound, the sound. So bathed. సో లైక్ దట్ మనం ఇంకా దానికి ముందు ఇంకా ఏం చూసుకుంటుంటే బ్రష్డ్. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం చేసే పని ఏమిటంటే జనరల్గా కామన్ యాక్షన్ ఏంటంటే వేర్ ఓర్ ఓన్. సో దీనికి ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయంటే పుట్ ఆన్. సో ఆల్ ద త్రీ ఆర్ సేమ్. పుట్ ఆన్ అంటే ధరించడం. సో వేర్ ఓర్ ఓన్, పుట్ ఆన్. సో ఆఫ్టర్ దట్ వాట్ డు? We have breakfast. So have, had and had. So have, had. These are the verb conjugation. For has also same. HAS has also same. Has, had. Have, had or has, had. So otherwise have or has దీనికి బదులుగా మనకి టేక్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. టేక్, టుక్, టేకెన్. టేక్, టుక్, టేకెన్. సో ఈ రకంగా మనం వెర్బ్ కాంజుగేషన్ని ఉపయోగిస్తాం. టేక్, టుక్, టేకెన్. సో ఆఫ్టర్ దట్ వాట్ డు? We go to office or school or some work. Go, went, gone. So after that what do? You attend your course. So attended and attended అంటే మీ డైలీ యాక్టివిటీస్ మీరు కొనసాగిస్తారు. సో హియర్ కొనసాగించడాన్ని ఏమంటాం? కంటిన్యూ, continued. సో ఇక్కడ మీరు ఒక స్కూల్ చిల్డ్రన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే he attends the class and he continues the class or his daily routine actions. After that what he say in the classroom? What does he do? He sits carefully. Sat. So politely, with a great discipline, he sits there and he listens. Listened. Don't call it listen. Listen is wrong, listen is correct. See, if you observe the script,
it is like this. Listen. Listen. Okay, s sound. Listen. Okay, friends. Listen means carefully. What is the alternate word for listen? Hear. Hear. Heard. Heard. Hear. Heard. Heard. ఓకే, సో వినడం. ఇలా మనకి క్లాస్ రూమ్ యాక్టివిటీ తీసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ దాట్, ఇచ్చినటువంటి వర్క్ నువ్వు చేయడం జరుగుతుంది కాబట్టి డూ, డిడ్, డన్. సో ఏదైనా వర్క్ చేసినట్లయితే టు, డిడ్, డన్ అనేటువంటి వర్బ్ కాంజుగేషన్ తీసుకుంటాం. సో చేసినటువంటి వర్క్ ఏం చేస్తారండి? యూ సబ్మిట్. You submit, submitted. సో సబ్మిటెడ్ చేసినటువంటి వర్క్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సబ్మిట్ చేసినటువంటి వర్క్ ఏం చేస్తారండి? అబ్జర్వ్ ఆర్ ఎగ్జామిన్. దాన్ని పరిశీలిస్తారు. ఎగ్జామిన్డ్ బాగా పరిశీలించి కరెక్ట్ చేస్తారు దాన్ని. అదర్వైజ్ ఇవాల్యుయేట్ చేస్తారు దాన్ని. సో ఇలా చేసే ప్రతి దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా ఇలా ఒక్కొక్క వర్డ్ మనం తయారు చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే మనకి ఏది గుర్తుండదు, కానీ ఒక సిచ్యువేషన్ తీసుకున్నాం అనుకోండి, నంబర్ ఆఫ్ వర్డ్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో కరెక్ట్ చేయడం కానీ, ఎవాల్యుయేట్ చేయడం కానీ, లేదా అసెస్ చేయడం అని అంటారు దీన్ని. అసెస్ చేయడం అని కూడా అనొచ్చు. అసెస్డ్, ఎవాల్యుయేటెడ్, కరెక్టెడ్, ఎగ్జామిన్డ్, సబ్మిటెడ్, డూ, డిడ్, డన్. మనం చేసినటువంటి పని సబ్మిట్ అయిన తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ అంతా చూడండి. ఎగ్జామిన్, కరెక్ట్, ఎవాల్యుయేట్, అసెస్ ఇలా వస్తుంటాయి. సో అసెస్ జరిగిన తర్వాత చేసినటువంటి వర్క్ని బట్టి మనం ఏం చేస్తామంటే మార్క్స్ ఆర్ గ్రేడింగ్ అవార్డ్ చేస్తూ ఉంటాం. అవార్డెడ్ అండ్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో బాగున్నది అనుకోండి, పర్ఫార్మెన్స్ బాగుంటే అక్కడ ఏం చేస్తాం మనం? అప్రిషియేట్ చేస్తాం. అప్రిషియేటెడ్ అండ్ అప్రిషియేటెడ్. సో ఈ రకంగా మనకి ఒక యాక్షన్ తీసుకోవచ్చు. స్కూల్ అట్మాస్ఫియర్. సో స్కూల్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? క్లాజ్, ద స్కూల్ ఈజ్ క్లాజ్డ్ అని చెప్పుకుంటాం. సో ద చిల్డ్రన్ విల్ రిటర్న్. ఈ రిటర్న్ అనే పదం ఎలా వాడుకోవచ్చు అంటే, వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం కానీ, లేదా తీసుకున్న వస్తువు తిరిగి ఇవ్వడం కానీ, ఏ సందర్భంలో అయినా సరే మనం రిటర్న్ అనేటువంటి పదం వాడచ్చు. సో ద బస్ రిటర్న్డ్ అంటే వెళ్ళి వచ్చింది అని అర్థం. అంతేగాని మరలా రిటర్న్ బ్యాక్ అని వాడకూడదు. ఎందుకంటే వెళ్ళి రావడం అంటే వెళ్ళి వెనక్కి వచ్చిందని అర్థం. మళ్ళీ రిటర్న్డ్ బ్యాక్ అనేటువంటి పదాలు వాడకూడదు. సో ద బస్ హ్యాస్ రిటర్న్డ్ అంతే. ద బస్ హ్యాస్ రిటర్న్డ్ బ్యాక్ అని వాడకూడదు, వీల్లేదు. సో ఫ్రెండ్స్, ఈ రకంగా రిటర్న్. ఆఫ్టర్ రిటర్నింగ్ వాట్ దే డూ? సమ్టైమ్స్ దే ప్లేడ్. సో పిల్లలతో ఆడుకోవడం జరుగుతుంది. దెన్ హీ విల్ డూ హిజ్ హోంవర్క్. హీ మే వాచ్ సమ్ BBC న్యూస్ watching, and then he will do. So here watched. The boy watched some movies. That means every day some BBC news etc. like that. You can use watch. ఏదైనా టీవీ చూడడం కానీ, సినిమా చూడడం కానీ, ఏదైనా ఒక సందర్భంలో. అదర్వైజ్ what do you do? Go say spend time with members of family. Spend, spend, spent. సో కొద్దిగా టైం స్పెండ్ చేయడాన్ని మనం స్పెండ్. టైమే కాదు, మనీ స్పెండ్ చేసినది మనం స్పెండ్ అనేటువంటి పదాన్ని వాడుకుంటాం. సో హియర్ ఆఫ్టర్ దాట్
ఈ స్పెండింగ్ అనేటువంటి టైం అయిపోయిన తర్వాత మనం జనరల్గా గో టు బెడ్ అనేటువంటిది వాడుకుంటాం. గో టు బెడ్, గో టు బెడ్, గో టు బెడ్, వెంట్ టు బెడ్ అండ్ గాన్ టు బెడ్ అనేటువంటి ఈ పదాలను మనం వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, హియర్ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ అంటే నిద్రపోయే వరకు కూడా మనం ఈ రకమైనటువంటి పదాలు వాడుకుంటూ ఉంటాం. అలాగే మనం ఇంకా నిద్రలో కూడా మనం ఎలాంటి మాటలు వాడుకోవచ్చు అంటే స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్ అనేటువంటి పదం వాడచ్చు. స్లీప్, స్లెప్ట్ అంటే నిద్రపోవడం, స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. సో నిద్రలో మనకి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. డ్రీమ్, డ్రెమ్ట్, డ్రెమ్ట్, డ్రీమ్, డ్రెమ్ట్, డ్రెమ్ట్. సో కలలు కనడం అనేటువంటిది మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్, డ్రీమ్, డ్రెమ్ట్, డ్రెమ్ట్. అలాగే మనం జనరల్గా ఒక బ్లాంకెట్ కవర్ చేసుకుంటూ ఉంటాం. సో అక్కడ కవర్ అనేటువంటి పదం ఒకటి మనకు వస్తుంది. కవర్, కవర్డ్, కవర్డ్. సో మొత్తంగా కప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా మనకి డైలీ యాక్టివిటీస్లో మనం మొహానికి పౌడర్ కానీ లేకపోతే హెయిర్కి ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ అప్లై అనేటువంటి పదం కూడా వస్తుంది. అప్లై, అప్లైడ్, అప్లైడ్. ఈ అప్లై అనేటువంటి పదం ఇక్కడ ఆ విధంగానే కాకుండా ఏదైనా ఒక జాబ్కి అప్లికేషన్ పెట్టడం కానీ లేకపోతే మరో దానికి ఏదైనా అప్లై చేయడం, ఒక పెన్షన్కి అప్లై చేయడం కానీ, సో ఇలాంటివి మనం అప్లై అనేటువంటి పదం అక్కడ కూడా వాడుకోవచ్చు. అలాగే మనం ఇంకా కామ్ అనేటువంటి పదం కూడా విని ఉంటాం మనం. COMB, కామ్ అంటే తల దువ్వుకోవడం. సో దువ్వెను ఉపయోగించడం అని అర్థం. దువ్వెను ఉపయోగించడం అంటే దువ్వెను దేనికి ఉపయోగించుకుంటాం మనం? టు పార్ట్ అవర్ హెయిర్. సో అక్కడ మనం పార్ట్ అనేటువంటి వర్బ్ని కూడా తీసుకోవచ్చు. పార్ట్, పార్టెడ్, పార్టెడ్ అంటే హెయిర్ ఇలా పార్టేషన్ చేసుకోవడం. ఇంకా మనం ఎల్డర్స్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ట్రిమ్ చేసుకుంటారు. ట్రిమ్, ట్రిమ్, ట్రిమ్డ్, ట్రిమ్డ్ అంటే మస్టాష్ కానీ బియర్డ్ కానీ వారు ట్రిమ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే ట్రిమ్ అనేటువంటి పదం మనం ఇంకెక్కడ వాడతామంటే మనం నెయిల్స్ని ట్రిమ్ చేసుకుంటాం. నెయిల్స్ కట్ అని అనకూడదు, నెయిల్స్ ట్రిమ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా. అంతేకాకుండా ఇంకా మనకి ఈ డైలీ యాక్టివిటీస్ తీసుకున్నట్లయితే ఇంకా చాలా చాలా అనేటువంటి పదాలు బయటకు వస్తుంటాయి. ఇంకా కొద్దిమంది అంటే జనరల్గా లేడీస్ ఏం చేస్తుంటారంటే కుకింగ్ అనేటువంటి కామన్ యాక్టివిటీ చేస్తుంటారు. కుక్, కుక్డ్, కుక్డ్. సో దాని తర్వాత సర్వింగ్ అనేటువంటిది కూడా చేస్తుంటారు. సర్వ్, సర్వ్డ్, సర్వ్డ్ అంటే వడ్డించడం. సో ఇవే కాకుండా వాళ్ళు దే వాష్ దేర్ యుటెన్సిల్స్ అండ్ క్లాత్స్ అంటే లేడీసే చేయాలని ఏమీ లేదు, ఎవరైనా చేయొచ్చు, సర్వసాధారణంగా వాళ్ళు చేస్తుంటారు. అంటే వాష్డ్ క్లోత్స్ వాష్ చేయొచ్చు, లేదా యుటెన్సిల్స్ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్లోర్ వాష్ చేయొచ్చు. ఇలా ఈ ఫ్లోర్ అనే విషయం వచ్చేటప్పటికి మనకి స్వీప్ అనేటువంటి ఒక వెర్బ్ని కూడా తీసుకోవాలి. అంటే చీపురు ఉపయోగించి, బ్రూమ్ స్టిక్ ఉపయోగించి మనం క్లీన్ చేసినట్లయితే అక్కడ స్వీప్ అనేటువంటి పదాన్ని కూడా వాడుకోవాలి. స్వీప్, స్వెప్ట్, స్వెప్ట్. స్వెప్ట్ అనేటువంటిది వెర్బ్ 3 అండ్ వెర్బ్ 2 స్వెప్ట్. సో అక్కడ మనం విన్నో ఉపయోగించి ఏం చేస్తామంటే క్లీన్ చేసినటువంటి డస్ట్ అంతా కూడా బయటకు పడేస్తూ ఉంటాం. సో దాన్ని మనం డస్ట్ అవుట్ అనొచ్చు, లేదా త్రో అవుట్ అనొచ్చు. ఓకే, త్రో అనే పదం తీసుకుంటే THROW, త్రో, త్రూ, త్రోన్ అంటే విసిరివేయడం. ఏదైనా పనికిమాలని విసిరివేయడం, లేకపోతే మనం ఏదైనా ఆడుకునేటప్పుడు ఒక బాల్ని విసరడం ఏదైనా జరగచ్చు. సో త్రో, త్రూ, త్రోన్. సో ఈ రకంగా మనం చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి, ఇతరులతో మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడతాం. దీన్ని ఏమంటారంటే కాన్వర్జేషన్ అంటారు. సో కాన్వర్జ్ అనేటువంటి వర్బ్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎలా అంటే the two ladies are exchanging their dialogues. That is a conversation. The two ladies are conversing. అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే మనం చాట్ అనేటువంటి పదం కూడా వాడుకోవచ్చు. చాటింగ్ అని అంటూ ఉంటారు. ఓకే, చాట్ అనేటువంటి పదం కూడా
వాడుకోవచ్చు. సో ఈ రకంగా ఇది కొంచెం రాంగ్ వేలో వెళ్తుంది అనుకోండి, అక్కడ క్వారల్ అనేటువంటి ఒక వర్డ్ కూడా మనకి గుర్తుకు రావాలి. క్వారల్ అంటే దెబ్బలాట. సో దీన్ని మనం అంటే ఫైట్ అని కూడా వాడచ్చు. అక్కడ ఫైట్ ఫాట్ యుద్ధం అని అర్థం వస్తుంది. ఇక్కడ మనం క్విబుల్ అనేటువంటి పదం కూడా ఉంటుంది. క్విబుల్ అంటే అర్థం ఏంటంటే తగవులాట. ఇది దెబ్బలాట, ఇది యుద్ధం, ఇది తగవులాట. సో క్వారల్, ఫైట్ అండ్ క్విబుల్. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ప్రతి కాంటెక్స్ట్లోనూ కూడా కొన్ని రకాలైనటువంటి పదాలు బయటకు వస్తుంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఒక కాంటెక్స్ట్ తీసుకుని ఆ కాంటెక్స్ట్లో మీరు అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వర్డ్స్ని మీరు రాసుకుంటూ దాని యొక్క వెర్బ్ కాంజుగేషన్ రాసినట్లయితే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మంచి కమాండ్ సాధించడం అనేది తథ్యం. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you very much for your kind patience. Please subscribe, like and share this video. Thank you once again.